వల్లకాడైపోతుంది. డబ్బులు ఇచ్చిన పాపానికి జనాలు మొత్తం శవాలై తేలుతున్నారు. గిరిజన బిడ్డలు మొత్తం ఇవాళ నిన్న మనుషుల లెక్క ప్రాణాలు లెక్క ఉన్నోళ్ళు మొత్తం ఇవాళ శవాలై తేలుతున్నారు. మీ కంటికి కేవలం ఒక మంగ్లీ మాత్రమే కనిపిస్తున్నది, ఒక గిరిజన బిడ్డ. కానీ 90% ఉన్న గిరిజన లంబాడి బిడ్డలు ఈ ఊర్లలో ఎవ్వరు కనిపించట్లేదు. ఓ రాజకీయ నాయకులారా, మీరు బతికున్నారా చచ్చిపోయినరా? మీకు ఓట్లేసింది ఎందుకు? ఇగో ఉద్యోగస్తులు మొత్తం ఒకవైపు ఉంటే భుజాన పెట్టుకొని మంగ్లీ చేసిన మోసం, హిమాకాంత్ రెడ్డి చేసిన మోసం, మధుల కొడుకు చేసిన మోసం, బాలాజీ గారు చేసిన మోసం, భీమా నాయక్ చేసిన మోసం, ఆ మోసానికి ఇవాళ రండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మంగ్లీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మంగ్లీ నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే శివగాన్ని తీసుకొని రా, మధు గారిని తీసుకొని రా, బాలాజీ గారిని తీసుకొని రా. అదే విధంగా ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ రండి. ఇగో అంబాడి బిడ్డ 6వ శవం, 9వ శవం హాట్ న్యూస్ ఇలానే చేసుకోండి. 9వ శవం వీళ్ళ భూములు అమ్మి, వీళ్ళ పుస్తలు తాడమ్మి, వీళ్ళ చుట్టాల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల. మంగ్లీ ఈ చావుకు సమాధానం చెప్పు, మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. మీ గురించి నేను చెప్పను. మీరు కానీ ఇప్పుడు కానీ దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవడెవడో మాట్లాడిండో మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టిన కదా, మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు తాగిన నా కొడుకులు ఎవడెవడైనా రండిరా, వీళ్ళకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? రాజ్యాంగం ఉన్నదా లేదా? వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవన్నో 3 గంటలల్లో తీసుకొచ్చిండ్రా. శవాలు లేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో నిన్నటి దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటుతాయిరా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవడెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవడెవడైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? ప్రతి ఒకడు అమెరికా నుంచి కాల్ చేస్తాడు. అరే నిన్న అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా, నువ్వేమంటావు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన, వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన. ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మూసుకొచ్చినని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాని మనవడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్, ఆ ఐ విట్నెస్ రమేష్ను కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు లేవారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు తాగినోళ్ళు కాదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని నా కొడకల్లారా, బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాలపైకి వేసుకొని నా తమ్ముళ్ళతోని వస్తే
మా పైన నిందారోపణ. వాళ్ళకేం కర్మ సార్? మీకు ఆడెవడైతే మంగళికి సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? నరకి పోగులు పెడతాం సార్. ఆ? నరకి పోగులు పెడతాం. సిద్ధమా? మండలానికి సంబంధించిన మంత్రి మోతిలాల్ నాయక్ మంగళికి సపోర్ట్ చేస్తావు. మంగళి ఏమేం పని చేసినా మీకు తెలుసా సార్? మంగళి ఏమేం పని చేసినా మీకు తెలుసా? మధు ఎవడు, బాలాజీ ఎవడు మీకు తెలుసా అంటున్నా. నేనేమంటున్నా అంటే గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికీ ఓట్లేసి మీకు రాజ్యాన్ని తెప్పించిండ్రు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా, జానారెడ్డి. కనీసం స్పందించలేదు, శవాలు లేస్తున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, బాలాజీ గాడు ఎక్కడెక్కడ తిరిగిండో చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగో ఇట్లా లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవడెవడైతే మాట్లాడిందో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోటి కొడతాం. మా గిరిజన నాయకులు చెప్పుతోటి కొడతారు. ఓట్లాడితే మాకు న్యాయం చేయండి. అరే చూడండి రా, వన్ బాబుని చూడండి రా. రే మంత్రికి సపోర్ట్ ఇచ్చే చెత్తనా కొడకల్లారా, చూడండి శవాలు లేస్తున్నాయి రా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీడియా మిత్రులు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? నాకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నారా? అన్న మీరు మాట్లాడండి. 6-7 నెలల క్రితం ఆయనకు ఈయన పరిచయం అయ్యి మామ అని ఎమ్మడి తిరిగి, ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మడి తిరిగి, మామ నీకెందుకు, అందరికీ నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందరికీ ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కడిస్తా, ఎదగా వడ్డీ కడుతున్నా, నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఏదైనా డబ్బులు ఉంటే చేసుకొని పెట్టు, నీకు నేను 10% 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్లో వచ్చి మ్యారేజ్ చేసుకొని ఒక ఆటో కొనుక్కొని బతుంటే ఆ చుట్టాల మొత్తం తీసుకుపోయి, అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళతో చెప్పి ఈయన తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చలో దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్కు మీడియా వాళ్ళు మీద చేసి అప్పుడు కేసు బుక్ చేసి పల్లె పోయి కేసు పెట్టినాం. ఆయన మీద 40 లక్షలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లో పోయి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి లేపక డబ్బులు లేవురన్నా మా కాడ, అసలు మేము ఇప్పుడు ఇబ్బందిలో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తూ నేను చచ్చే కాలం వచ్చింది ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకోండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ ఇవ్వ సార్, డబ్బులు కొట్టించుకోండు. డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు.